హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఇంటి గార్డెన్ని మీకు చూపిస్తున్నాను. ఇది మా ఇంటి ముందున్న ఒక చిన్ని గార్డెన్. ఈ గార్డెన్లో అయితే ఒక చిక్కుడుకాయ చెట్టు అయితే ఉంది. దానికి ఫస్ట్ టైం అయితే చిక్కుడుకాయలు వచ్చాయి. ఇక్కడ ఇదే చూపిస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ అయితే వాటిని చిక్కుడుకాయలు తీస్తున్నాడు. ఇంకా అప్పుడే పక్కనే ఉన్న ఆంటీ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ చెట్టుకు కూడా ఫస్ట్ టైం చిక్కుడుకాయలు వచ్చాయని. చూడండి, ఈ గార్డెన్లో అయితే చాలా చెట్లు ఉన్నాయి, కానీ గుంపు గుంపుగా ఉన్నాయి. సీతాఫలం చెట్లు, ఇది ఒక చామంతి చెట్టు, గోరింటాకు చెట్టు, ఇక్కడ వంకాయ చెట్లు, మిర్చి, ఇంక ఇవన్నీ అయితే ఉన్నాయి. వంకాయ మొలక చూపించాను కదా, ఆ మొలక కూడా ఆంటీయే ఇచ్చారన్నమాట. ఇక తర్వాత ఇదేనండి, ఇదే చిక్కుడు పాదు. 2 పాదులు అయితే పెట్టాము. అవి 2 కలిసి ఒకే దగ్గర పారి ఇదంతా పొదలాగా కనిపిస్తుంది కదా, అదే. చూడండి, ఇక్కడ చిక్కుడుకాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవి చూడవు కిందన. చూడండి, మొత్తం అయితే తీసిన తర్వాత ఒక పావు కేజీ వరకు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం కదా, అందుకే తక్కువగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ టైం అయితే కొంచెం ఎక్కువగా రావచ్చు. ఇంకా మా గార్డెన్లో ఉన్న మొక్కల గురించి చూపిస్తాను. ఇక్కడ 2 కరివేపాకు చెట్లు అయితే ఉన్నాయి. ఈ మొక్క అయితే ఆంటీ ఇచ్చింది కదా, ఆ మొక్కను అయితే పెట్టమని చెప్పాను. ఇక ఆ ఒక్క మొక్క మాత్రమే ఇచ్చింది. ఇంతకుముందు ఇక్కడ 2 టమాటా మొలకలు అయితే పెట్టాను, దాని పక్కన పెట్టమని చెప్తే తనైతే అక్కడ పెడుతున్నాడు. ఇక బయట మల్బరీ చెట్టు అయితే కనిపిస్తుంది. ఆకులు ఎక్కువగా ఉంటే కాయ రాదని మొత్తం అయితే ఆకులు తుంచేసాము. ఇగురుతో పాటు పింద, పూత లాంటివి వస్తాయని మీకు అది చూపిస్తాను. ఇది వచ్చి తెల్ల వంకాయ చెట్టు. చూడండి, ఇదే మల్బరీ చెట్టు. ఒక కాయ అయితే అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. చూడాలి, ఇంకా బాగా వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది వచ్చి ఇంకా పుదీనా అన్నమాట. ఇంతకుముందు పుదీనా బాగా ఉండేది, అదంతా చచ్చిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ లైట్గా కనిపిస్తుంది. ఇంకొక మొలక కూడా నేను పెట్టమని చెప్పాను, అక్కడ పెడుతున్నాడు. ఇక్కడ 2 టమాటా మొలకలు కూడా ఉన్నాయి. ఇది వచ్చి ఇక్కడ సూది బంతి ఎల్లో కలర్లో ఉన్నది. ఇక్కడ 2 బెండాయి అయితే మొలకలు మొలిసాయి. ఇంటి దగ్గర చెట్లను పెంచుకోవడం అంటే మీలో కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో తెలపండి. ఇక్కడ ఎల్లో సూది బంతి అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే మేము సూది బంతి అంటాము. మీరు ఏమని అంటారో చెప్పండి. ఫైనల్గా మనకు వచ్చిన చిక్కుడుకాయలు అయితే ఇవి. గింజలు కూడా బాగా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.